హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మేము ఏం తింటున్నామంటే అదే మన సబ్స్క్రైబర్స్ ఏమి ఇచ్చారంటే చికెన్ బర్గర్, చికెన్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్, ఇది కీమా సమోసా, మటన్ కీమా సమోసా, చికెన్ ఎగ్ నూడిల్స్, అలాగే మోమోస్ చట్నీ కూడా, ఆనియన్స్. స్టార్ట్ చేద్దామా? ఏదైనా తినొచ్చామా? ఏదైనా తినొచ్చు. ఓకే ఇష్టం. ఫస్ట్ ఏదైనా తినొచ్చు, ఎండింగ్ మాత్రం ఏది మిగలకుండా ఉంటే వాళ్ళు విన్ను. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. హోమ్మేడ్ మోమోస్. ఇప్పుడు బర్గర్ అయిపోయిందా? చికెన్ మోమోస్ ఉత్తుగానే బాగుందా? నాకు చట్నీ అయితే నచ్చింది. మైదా ఆట కదా, అంతే. మమ్మీ అయితే ఈ మధ్య చాలా ఫాస్ట్ అయిపోయింది. అబ్బో, ఫ్రైడ్ మోమోస్. బాగున్నావి. ఎప్పుడు వచ్చినా మేము వేడి వేడి తీసుకొస్తాం, ప్లేటింగ్ సాయంత్రం చల్లగా అవుతుంది. ఇప్పుడు చేయాలా, చేసి సెట్ చేసుకొని ప్లేటింగ్ చేసేలోపు చల్లబుద్ది. ఏదో ఒక ఐటెం వెయిట్ ఉంటుంది అంతే. అన్నీ ఇంట్లోనే చేసా ఫ్రెండ్స్. చూడండి, సమోసా
కీమా సమోసా చూడండి. బాగుంది. అన్నిటికీ చట్నీ బాగుంది. సమోసా ట్రై చేద్దాం. కీమా సమోసా బాగుందా? ఇదేంటంటే మొత్తం పిండి కాబట్టి కొంచెం నానడానికి టైం పడుతుంది. టేస్ట్ చూద్దాం. ఫ్రైడ్ మోమోస్ చాలా గట్టిగా ఉన్నాయి. అంటే మైదాపిండి కదా, ఇంకా తప్పదు. మమ్మీ అయితే నమ్ముతుంది, నేనైతే వాటర్తో తింటాం. ముందుకు రాగానే మంతనం దౌడ నొప్పులు వస్తున్నాయి. అసలు నమ్మలు రావట్లేక స్లో అయిపోయింది, స్పీడ్గా ఉన్నది. నవ్వడం కష్టమైపోతుంది కదా, ఇంకేది తింటున్నాయా? కష్టంగా ఉంది ఫ్రెండ్స్ నవ్వడం. అంటే తినగలం, తినలేమని అట్లే, కానీ నవ్వడం కష్టంగా ఉంది. దౌడ నొప్పులు వస్తున్నాయి. స్పైసీ ఉన్నాయా, సూపర్ స్పైసీ. తినొస్తుంది. ఇందులో పెద్ద ప్లేట్లు వేసుకుందామా? తినొస్తుందమ్మా, తినొస్తుందా? రాదా? చూద్దాం, ట్రై చూద్దాం.
కారం ఉన్నట్టుంది. చూద్దాం. కొంచెం కష్టం ఎందులో తినడం. కొంచెం కష్టం ఎందులో తినడం. కొంచెం మెల్లగా తింటే కాబట్టి ఇందులో వేసుకోవడం బెస్ట్. నాకు అదే వస్తుంది నాకు తిన్నా చిన్నగా. నేనైతే ఇందులో వేసేసుకుంటున్నా. టమాటాలు కారుతున్నాయి. సూపర్ స్పైసీ నూడిల్స్. కారం బాగానే ఉంది. అంటే మనం తినే అంతనే ఉంది. రావట్లేదండి అందుకు ఇంతసేపు చేసినా రావట్లేదు. అయిపోయింది. నేను అవన్నీ పెట్టుకోను. అయిపోయింది. నేనే విన్ ఫస్ట్ నాదే అయిపోయింది. చూపి 2 మోమోస్, 1 సమోసా, 1 బర్గర్. మమ్మీ 3 ఐటమ్స్, 4 ఐటమ్స్.
మోమోస్ అయితే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అడిగి మోమోస్ ఛాలెంజ్ చేయండి అని. ఈ మధ్యలోనే ఈ బర్గర్ ఇవి అడిగారు కానీ మొత్తానికైతే మోమోస్ ఛాలెంజ్ కంప్లీట్ చేసాము. చాలా రోజుల నుండి స్కిప్ చేస్తూ వచ్చాము, కంప్లీట్ చేసాము. ఇవైతే తినలేదు ఫ్రెండ్స్, అంటే పట్టక కాదు, చాలా అంటే మైదా పిండి కదా, నవ్వడం చాలా గట్టిగా ఉంది. అంటే మొన్న తిన్నప్పటి నుంచి భయం వేసింది తినాలంటే, చల్లగా అయిపోయి తినబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్, గలీజ్గా అనిపిస్తుంది. తింటా ఇది మొత్తం తినొచ్చు నేను, సరిపోతుంది కానీ నొప్పులు వేస్తున్నాయి కొంచెం నవ్వడం వల్ల. మొత్తానికైతే అన్నీ టచ్ చేసాము మేము. కీమా సమోసా తిన్నాము, ఫ్రైడ్ మోమోస్ తిన్నాము, మూడిట్లలో ఒక్కొక్కటి తిన్నాము ఇద్దరము. ఇంకా మోమోస్ మొత్తం అదే బాయిల్డ్ మోమోస్ అయితే మొత్తం తినేసినాము. నేనైతే బర్గర్ తినేసాను, నూడిల్స్ తినేసాను. ఏదో బర్గర్ మిగిలిపోయింది కాబట్టి నేను విన్ అయినట్టు నీది ఓడిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాము పనిష్మెంట్ ఇంకా కామెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు పనిష్మెంట్ ఎవరు తీసుకోవాలి? నీదు తీసుకోవాలి. నేను గెలిచాను, నీదు ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ వదిలేశారు ఏంది అట్లా కామెంట్స్ ఏం పెట్టకండి ఫ్రెండ్స్. మేము ఎందుకు వదిలేసామని చెప్పేసినాం మీకు, సరేనా? పనిష్మెంట్ కంటే ముందు కామెంట్ చేద్దాం. లాస్ట్ వీడియోకు 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్, ఓకేనా? మార్నింగ్ వ్లాగ్స్ గారు ఛాలెంజ్ సూపర్గా చేశారు, నైస్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి అనిశెట్టి గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, ఇంకా గుడ్ మార్నింగ్. విఆర్ ప్రియా గారు జాను ఇంప్రూవ్డ్, కాంపిటేటింగ్ వెల్ సూపర్ అని పెట్టారు. అవునుగా. నెక్స్ట్ పిఎల్ఎస్ మ్యాథమెటిక్స్ అని ఉంది, అది నైస్ అని అంతే, నైస్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి పడిగే నిఖిల్ రాజు గారు అంకులే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను అని పెట్టారు. అవునవును. నెక్స్ట్ విఆర్ ప్రియా గారు రేణుక ఫుడ్ ఛాలెంజ్ చూడండి అని పెట్టారు. రేణుక ఫుడ్ ఛాలెంజ్ చూడండి అంటే అండి అర్థం కాలేదు. అంటే మీరు కూడా చేస్తున్నారా ఛానల్స్? మీ ఛానల్ పేరా ఏంటో చెప్పండి, మాకైతే అర్థం కాలేదు. మళ్ళీ రేణుక విఆర్ ప్రియా గారే అంకులే విన్ జాను తినలేదు అని పెట్టారు. అవునా అండి, మీకు కూడా అలా అనిపించిందా? నిఖిల్ రాజు గారికి కూడా అంతే అనిపించిందంట. ఇది నువ్వే చదువుమా, పడిగే నిఖిల్ రాజ్ తెలుగా. నిఖిల్ రాజు గారు అలా మీరు ఏం అనుకోకండి, ఎప్పట్లాగానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. అది నాన్ వెజ్ అని ఏదైతే వీడియో ఉంటుందో అది అప్లోడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరో ఉన్నారని మనము చేయాల్సిన పని ఆపలేము కదా. అవునవును, ఆపలేము కదా అని నాది ఒక అభిప్రాయం అండి, అంతే. ఈ విషయం వీడియోస్ గురించి మాత్రమే ఇలా కామెంట్ పెట్టాను అని నేను, దట్స్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అన్నారు కదా అని నేను ఇలా కామెంట్స్ పెట్టాను అండి. థ్యాంక్ యూ. అవునండి, అంతే. ఎవరేమంటే మనకి ఇంట్లేండి, మనమైతే వీడియోస్ చేసుకుందాము. నేను అదే మెన్షన్ చేశానండి, అంటే అందరు సబ్స్క్రైబర్స్ కాదు, కొంతమంది అన్నాను, అంతే అండి. థ్యాంక్ యూ అండి, ఇట్లానే సపోర్ట్ చేయండి, అంతే సపోర్ట్ చేయండి అండి అందరూ. నెక్స్ట్ ఉషా గారు బాగా ట్రై చేసావు జనని, కీప్ ఇట్ అప్ జనని, వెల్ డన్ జనని అని చెప్పారు. ఓకే జానకి చెప్తానండి మీ మెసేజ్, ఇంకా థ్యాంక్ యూ. నెక్స్ట్ విఆర్ ప్రియా గారు మళ్ళీ హాయ్ సూపర్, లవ్ యూ జాను అండ్ గుడ్ మార్నింగ్ టు అంకుల్ అని పెట్టారు. ఓకే రా, మీ మెసేజ్ చెప్పేస్తాను, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ దివ్య తేజస్విని గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. నెక్స్ట్ పీపీపీపీ గారు వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఛాలెంజ్ చెయ్యమంటే చేయట్లేదు ఆంటీ, కుకింగ్ వీడియోస్ మీకు వీలైనప్పుడు అయినా షూట్ చేసి పెట్టండి ఆంటీ అంటే. ఓకే రా, వీలైనప్పుడు షూట్ చేసి పెడతాను, కానీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు 2 ఇచ్చారు, అందులో నేను ఒకటి చేశాను, మీరు అసలు వెజ్ చేసినట్టు ఒప్పుకోవట్లేదు. నేను వెజ్ పీపీపీ గారు మీ పేరేంటో తెలియదు కానీ చెప్పాను, వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేసింది 2 అని అడిగితే వెజ్ ఒకటి చేసాము. వెజ్ బిర్యానీ మేము చేసామండి, మీరు ఒక్కసారి వెనకాలకి వెళ్ళి చూడండి. మీరు ప్రతి వీడియోకి ఇదే కామెంట్ పెడుతున్నారు, చెయ్యాలి చేస్తాం, అది త్వరలోనే. మీరు ఇచ్చింది వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ, మేము వెజ్ బిర్యానీ చేసేసామండి ఆల్రెడీ, రెండిట్లో ఒకటి చేసేసాము, మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అంతే. పన్నీర్ త్వరలోనే చేస్తాము. పడిగే నిఖిల్ రాజు గారు హాయ్ అండి, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు అండి. నెక్స్ట్ ఉషా గారు మళ్ళీ వెల్కమ్ జాను, వెల్కమ్ సార్, నైస్ వీడియో, హ్యాపీ రక్షాబంధన్ జనని వాళ్ళ డాడీ విన్నర్ అని పెట్టారు.
మీకు కూడా అలానే అనిపించిందా అండి? ఇంకా థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. అయిపోయినాయమ్మా, 4 అయిపోయినాయా? 3 ఉన్నాయి, 14 కామెంట్స్ వచ్చాయి అంతే. అంతేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చదవడం అయిపోయింది. ఇప్పుడు పనిష్మెంట్. ఏదో తెచ్చింది పనిష్మెంట్ నేను గెలిచాను, నీతో ఓడిపోయాడు. నీదుకి ఏంటిది మాది ఉంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఏంటిది అది? ఏం లేదు, చిన్న అల్లం ముక్క. అల్లమా? చిన్న అల్లం ముక్క, దీన్ని నోట్లో వేసుకొని నమ్మలేసేయాలి. నీదు అల్లం పచ్చిగా తింటారా? తింటారు, ఏం కాదు. ఎక్కడి నుంచి వస్తాయేమో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఐడియాలు? ఏమో వస్తాయి అట్లా. ఓ మై గాడ్, చూడంగానే చెమటలు పట్టేసినాయి. దిమాక్లో నుంచి వస్తాయి. దిమాక్లో నుంచా? మనకు చూడండి చెమటలు పట్టేసి. ఎక్కడి నుంచి వస్తాయి ఐడియా అన్నాడు, దిమాక్లో నుంచి వస్తాయి. మనం ఇప్పుడు నోట్లోకి వెళ్ళిపోలేదు అంతే కదా. చీ, ఏం కాదు, మొత్తం వేసుకొని నమ్మలేసే. స్మెల్ బాగుంటుంది, ఛాయ్లో వేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు తినలేదు నేనైతే. మొత్తం తినాలా? చిన్న ముక్కే కదా నాన్న, వేసుకొని నమ్మలేసే అంతే. పనిష్మెంట్ తీసేసుకున్నాడు నీదు. దగ్గేమనంటే తగ్గిపోద్ది గొంతులో, చేదు ఉండదు, కారం ఉంటుంది. దాని కొరకు చేదుంది. ఇంత వేడుంది ఫ్రెండ్స్, అసలు ఫుల్ ఉడకపోస్తుంది. పనిష్మెంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా టక్క 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 10 to 11 మధ్యలో కామెంట్ చేసేయండి, మేము చదివేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే, నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.